బట్టతల మీద సైతం వెంట్రుకలు వచ్చేటువంటి ఒక పవర్ఫుల్ రెమెడీ చూపించబోతున్నాను అండి. అద్భుతంగా పనిచేస్తుంది మందారం పువ్వులతోటి. సో మరి లేట్ ఎందుకు, ఎలా తయారు చేసుకోవాలి ఏంటని చూసే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. అన్నీ కూడా సాధారణంగా మన వంటగదిలో అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటే ఈ పవర్ఫుల్ సిరం అయితే రెడీ చేసేసుకుందాం. ఎంత పలుచగా ఉన్నటువంటి జుట్టైనా ఒత్తుగా పెరుగుతుందండి. చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు ఒక మంచి పవర్ఫుల్ సిరం చూపించండి అని చెప్పేసి. ఇంకా మన ఛానల్లో చాలా హోమ్ రెమెడీస్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఎలా తయారు చేసుకోవాలి అనేది చూసేద్దాం. ఇందుకోసం మెంతులు తీసుకోవాలండి. మెంతుల గురించి నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, చాలా మందికి తెలిసిన విషయమే. మెంతుల వల్ల జుట్టు రాలడం ఆగిపోతుంది, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాదండి, ఇవి జుట్టుకు సహజ కండిషనర్గా పనిచేస్తాయి మరియు జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. ఇక కొద్దిగానే మెంతులు తీసుకోవాలండి, 1.5 స్పూన్ వరకు. ఇక ఉల్లిపాయ తీసుకోవాలండి. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ జుట్టుని దృఢంగా మార్చి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఉల్లిపాయ వల్ల జుట్టు పెరుగుతుంది, జుట్టు రాలడం ఆగిపోతుందని చెప్పి సైంటిఫికల్ గా ప్రూవ్ అయిందండి, శాస్త్రీయ పరంగా నిర్ధారించబడింది. ఈ విధంగా చిన్న సైజు ఉల్లిపాయ ఒకటైతే సరిపోతుందండి. ఇప్పుడు మనం తయారు చేసినటువంటి ఈ సిరం వారం రోజుల వరకు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. వారానికి ఒక్కసారి వాడితే చాలండి, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. మీరు కావాలంటే 2-3 సార్లు కూడా ఈ సిరం ని అప్లై చేసుకోవచ్చు. ప్రతిరోజు అప్లై చేసినా కూడా పర్లేదండి, నో ప్రాబ్లం. సో ఈ విధంగా ఉల్లిపాయ పైనటువంటి పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ వల్ల మన హెయిర్ కి నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి. తరచూ ఉపయోగిస్తూ ఉండడం వల్ల జుట్టు కూడా నల్లబడుతుంది. సో ఈ రోజుల్లో చాలా మంది చిన్న పెద్ద తేడా లేకుండా జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎన్నెన్నో కెమికల్స్ ఉన్నటువంటి హెయిర్ ప్యాక్స్ అలాగే హెయిర్ సిరమ్స్ ఇవన్నీ వాడి విసిగిపోయి ఉన్నట్లయితే ఈ రెమెడీని ఒక్కసారి ట్రై చేయండి, 100% రిజల్ట్ ఉంటుంది. తర్వాత మీరే కమెంట్ సెక్షన్లోకి వచ్చి తెలియజేస్తారు. అంత పవర్ఫుల్ గా వర్క్ అవుతుందండి. సో నేను యూజ్ చేస్తా, మా ఇంట్లో మా పాపకు కూడా యూజ్ చేస్తానండి. ఈ సిరం అంత అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి నేను కంటిన్యూగా యూజ్ చేస్తూ ఉన్నాను. సో ఇవాళ మీకు కూడా చూపించబోతున్నానండి, తప్పకుండా ట్రై చేయండి. ఇక ఉల్లిపాయను కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ తీసుకోండి. డ్రింకింగ్ వాటర్ తీసుకోండి, సాల్ట్ వాటర్ ఇవన్నీ తీసుకోవద్దు. సో మనకు ట్యాప్లో వస్తాయి కదండి ఇవి, అందులోని సాల్ట్ వాటర్ కానీ ఇంకా కొన్ని బ్లీచింగ్ అది ఇదంతా కలిపి ఉంటారు కాబట్టి సో డ్రింకింగ్ వాటర్ తీసుకోండి, ప్యూరిఫైడ్ వాటర్ తీసుకోండి. సో 1 గ్లాస్ వరకు తీసుకోవాలి. ఈ సిరంని ఎక్కువ మోతాదులో కూడా రెడీ చేసుకోవచ్చు అండి. వారం రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా ఈ సిరంని అప్లై చేసుకోవచ్చు అండి. సో ఇక స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని బాగా మరగనివ్వాలి. ఈ వాటర్ అనేది ఎల్లో కలర్లోకి చేంజ్ అవ్వాలండి. సో మనం 1 గ్లాస్ వరకు తీసుకున్నాం కదా, కాస్త వాటర్ కన్సిస్టెన్సీ అనేది తగ్గుతుంది. స్మాల్ రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసేటువంటి వీడియోస్ మీ వరకు వస్తాయి. అలాగే ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయచ్చు కదా. సో మీకు ఏ కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను. చాలామంది రిక్వెస్ట్ చేశారండి హెయిర్ ప్యాక్స్ కాకోకుండా సింపుల్ సిరం చూపించండి, అది కూడా మేము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోగలిగేలాగా చూపించండి, పవర్ఫుల్గా వర్క్ అయ్యేలాగా అని చెప్పి. ఈ రెమెడీ ఖచ్చితంగా వర్క్ అవుతుందండి. సో ఈ విధంగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. వీటిలో ఉన్నటువంటి సారం అంతా, ఈ ఉల్లిపాయలో ఉన్నటువంటి ఆ సారం, మెంతుల్లో ఉన్న సారం అంతా కూడా చక్కగా వాటర్లోకి మిక్స్ అయ్యి వాటర్ కలర్ అనేది ఎల్లో కలర్లోకి చేంజ్ అవుతుందండి. మీరు కావాలంటే ఇందులోకి 1 గుప్పెడు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో కొద్దిగా రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. రైస్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. బియ్యం, ఏ బియ్యం అయినా తీసుకోవచ్చు అండి. బాస్మతి రైస్ కానీ, లేదంటే రేషన్ రైస్ కానీ, లేదంటే తరచూ మనం తినడానికి ఉపయోగించేటువంటి రైస్ కానీ, ఏ రైస్ అయినా 1 స్పూన్ వరకు ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఉన్నటువంటి ఆప్షన్ తెలియజేస్తున్నానండి. కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకును ఉపయోగించడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ లాంగ్ అండ్ స్ట్రాంగ్గా గ్రోత్ అవుతుంది. అంతేకాదండి, జుట్టు కూడా నల్లబడుతుంది. సో కావాలంటే మీరు కలంజీ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కొద్దిగా మెంతులు, 1 ఉల్లిపాయ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఇందులోకి మనము కొద్దిగంతా ఎల్లో కలర్లోకి వాటర్ చేంజ్ అయిన తర్వాత మందారం పువ్వులు యాడ్ చేసుకోవాలండి. మందారం పువ్వులు ఏ కలర్ అయినా పర్లేదు, కానీ మీ దగ్గర ఎర్రటి మందారం పువ్వులు కానీ లేదంటే మెరూన్ రెడ్ మందారం పువ్వులు కానీ ఉన్నట్లయితే తీసుకోండి. లేవు అనుకున్నట్లయితే పింక్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ ఇంకా మనకు ఏ పువ్వులు అందుబాటుగా ఉంటే ఆ పువ్వులు తీసుకోండి. కొద్దిగా మందారం ఆకులు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. మందారం ఆకులను కూడా శుభ్రంగా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోకి వేసుకొని మనం రెడీ చేసుకోవచ్చు. మనం ఏం రెడీ చేసుకున్నా ముందుగా ఈ వాటర్ కలర్ అనేది కాస్త ఎల్లో కలర్లోకి చేంజ్ అయిన తర్వాత యాడ్ చేసుకోవాలి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కమెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. అన్నట్లు ఈ రెమెడీని చాలామంది మగవాళ్ళు మేము కూడా ట్రై చేయొచ్చాక అని అడుగుతున్నారు. సో ఖచ్చితంగా మీరు కూడా యూజ్ చేయొచ్చండి, నో ప్రాబ్లం. బట్టతల మీద సైతం వెంట్రుకలు అనేవి వస్తాయి, సైంటిఫికల్గా ప్రూవ్ అయిందండి. సో ప్రతిదీ నేను ఉపయోగపడేటువంటి రెమెడీనే మీతో షేర్ చేస్తున్నాను. వాటిలో మనకు ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటి, ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని యూజ్ చేయడం వల్ల అనేది నేను ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నానండి. ఇంకా మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను.
సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా కాస్త మరిగిన తర్వాత ఇందులోకి నేను మందారం పువ్వులు నాకు అందుబాటుగా లేవు కాబట్టి మందారం పువ్వుల పౌడర్ యాడ్ చేస్తున్నానండి. మందారం పువ్వుల పౌడర్ మనకు మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ ప్రతి ఒక్క ఆన్లైన్లో అందుబాటుగా ఉంది. సూపర్ మార్కెట్స్లో ఉంటుంది, ఆయుర్వేదిక్ షాపులో ఉంటుంది, పచారీ షాపులో ఉంటుంది, సో కిరాణా షాపుల్లో కూడా ఉంటుంది. చాలా తక్కువ ప్రైజేనండి. 1 లేదా 2 స్పూన్ల వరకు తీసుకోవచ్చు మన హెయిర్ లెంత్ని బట్టి. సో ఈ విధంగా మందారం పువ్వుల పౌడర్ కూడా యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసుకోండి. మందారం పువ్వులు ఎంత పవర్ఫుల్గా వర్క్ అవుతాయో మందారం పువ్వుల పౌడర్ కూడా అంతే పవర్ఫుల్గా వర్క్ అవుతుందండి. నేను తరచూ ఉపయోగిస్తూనే ఉన్నాను కదండి. సో మందారం పువ్వులు ఉన్నట్లయితే మందారం పువ్వులే యాడ్ చేసుకోండి, ఖచ్చితంగా ఫలితం ఉంటుందండి. సో మందారం పువ్వులతోటి షాంపూ కూడా రెడీ చేసుకోవచ్చండి, ఎలాంటి కెమికల్స్ లేకోకుండా. రాబోయే వీడియోస్లో నేను తప్పకుండా చూపిస్తాను. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిసేపు అలా పక్కన పెట్టేసి టీ స్ట్రైనర్ తోటి వడగట్టేసుకోవాలండి. నేను కాస్త ఎక్కువ మోతాదులో రెడీ చేశాను, సో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, మళ్ళీ యూజ్ చేయొచ్చు అని చెప్పేసి. సో ఈ విధంగా వడగట్టేసుకోవాలి. చాలా అంటే చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుందండి. సింగిల్ యూజ్లోనే మీకు 100% రిజల్ట్ తెలుస్తుంది, నేను గ్యారంటీ ఇస్తున్నా. తప్పకుండా ట్రై చేయండి. సో చిన్నపిల్లలు కూడా అప్లై చేయొచ్చండి. 3 ఇయర్స్ కంప్లీట్ అయిన పిల్లల నుంచి ఎవరైనా యూస్ చేయొచ్చు, ఆడవాళ్ళు, మగవాళ్ళు. సో ఈ విధంగా వడగట్టుకున్న తర్వాత ఖచ్చితంగా ఇందులోకి కొబ్బరి నూనె యాడ్ చేసుకోండి. మీరు తరచూ ఏ ఆయిల్ అయితే యూస్ చేస్తూ ఉంటారు, బాదం ఆయిల్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ, పారాచూట్ కానీ. పారాచూట్లో ఆయుర్వేదిక్ పారాచూట్ కోకోనట్ ఆయిల్ కూడా ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ యూస్ చేస్తూ ఉంటారు కదండి. వాటెవర్ మీరు తరచూ ఏ ఆయిల్ అయితే యూస్ చేస్తూ ఉంటారో ఆ ఆయిల్ని ఇందులోకి 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఇక మనకు ఎంత అవసరమో అంత మాత్రం సపరేట్ చేసుకోండి. మిగిలినదంతా కూడాను ఒక ఏవైనా సమ్ ఎంటీ బాటిల్స్ ఉంటాయి కదండి, అందులోనే ఫిల్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను కొన్ని సిరమ్స్ కానీ ప్యాక్స్ కానీ చూపించినప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలని చెప్పినప్పుడు ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలా, బయట నిల్వ ఉండవా అంటున్నారు. సో బయట నిల్వ చేసుకోవడానికి వీలు ఉండదండి, ఎందుకంటే మనం నిల్వ ఉండడానికి అని చెప్పి కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఇందులోని ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలండి. ఒకవేళ బయట నిల్వ చేసుకోవచ్చు అన్న ఆప్షన్ ఉంటే నేను అదే వీడియోలోని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక ఈ విధంగా ఏవైనా ఎంటీ స్ప్రే బాటిల్స్ ఉన్నట్లయితే స్ప్రే బాటిల్లోకి సపరేట్ చేసుకోండి. లేదంటే నార్మల్గా కాటన్ ఉంటుంది కదండి, కాటన్ డిప్ చేస్తూ హెయిర్ మొత్తం అప్లై చేసుకోవచ్చు. లేదంటే చేతిలోకి కొద్దిగా తీసుకొని తల మొత్తం అప్లై చేయండి. అప్లై చేస్తే సరిపోదండి, ఖచ్చితంగా 2 నుంచి 3 నిమిషాల పాటు తల మొత్తం మర్దన చేసేయండి. సో అలా చేయడం వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ బూస్ట్ అవుతుంది. తద్వారా మనం అప్లై చేసినటువంటి ఏ ప్యాక్ అయినా సరే, సిరం కానీ ప్యాక్ కానీ తల యొక్క చర్మం మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. తద్వారా ఫలితం అనేది బాగుంటుందండి. సో ఎంత అవసరమో అంత తీసుకుని రిమైనింగ్ అంతా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మందారం పువ్వులు తీసుకుంటున్నట్లయితే 3 లేదా 4 మందారం పువ్వుల్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసి రెక్కలను సపరేట్ చేసి వేసేసుకోండి. చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చండి. సో అద్భుతమైనటువంటి ఫలితం ఉందండి. సింగిల్ యూస్లోనే నాకైతే ఒక్క వెంట్రుక కూడా ఊటాలేదండి తలస్నానం చేసిన తర్వాత దువ్వితే. సో ఇక ఈ సిరంని తలస్నానానికి 2 గంటల ముందు తల మొత్తం అప్లై చేయండి, రూట్స్ నుంచి టిప్స్ వరకు అసలు గ్యాప్ లేకోకుండా. ఈ సిరంని యూజ్ చేయడం వల్ల స్ప్లిట్ ఎండ్స్ కూడా ఉండవండి, అంటే జుట్టు చివర్లు చిట్లకుండా కూడా ఉంటుంది. వారానికి 2 సార్లు అయినా అప్లై చేసుకోవచ్చు, లేదంటే ప్రతిరోజు తలస్నానానికి 2 గంటల ముందు అప్లై చేసుకొని తలస్నానం చేయొచ్చు, మీ ఇష్టం అండి. మందారం పువ్వులతోటి హెయిర్ ఆయిల్ కూడా రెడీ చేసుకోవచ్చండి. హెయిర్ చాలా లాంగ్ అండ్ స్ట్రాంగ్గా గ్రోత్ అవుతుంది. రాబోయే వీడియోస్లో తప్పకుండా చూపిస్తాను. ఒకవేళ మీకు ఆ వీడియో కావాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను ఎక్కువ మంది అడిగితే. ఇంకా ఇలాంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయచ్చు కదా, మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి. మన ఛానల్ని సపోర్ట్ చేసిన వారందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి.